మేము మనాలి నుంచి రోహతంగ్ పాస్కి బయలుదేరామన్నమాట. ముందు రోజే పర్మిషన్ తీసుకొని, అంటే అలౌడ్ వెహికల్స్ని వాళ్ళు అలౌ చేస్తారు. అందుకని ముందు రోజే పర్మిషన్ తీసుకొని మార్నింగే బయలుదేరాము. మధ్యాహ్నం కల్లా రిటర్న్ రావచ్చు అని చెప్పి. ఇంకా దారిలో మనాలి నుంచి రోహతంగ్ పాస్ రోడ్ అంతా చాలా బాగుంది, ఇబ్బంది ఏమీ లేదు. చక్కగా మేఘాలు, కొండలు, లోయలు, మంచు పర్వతాలు, మంచు కప్పిన పర్వతాలు, అంతా చాలా బ్యూటిఫుల్ సీనరీ. మార్నింగే బయలుదేరటం వలన 8 గంటల లోపలికల్లా బయలుదేరాము మేము. చాలా అందంగా ఉంది రోడ్ అంతా కూడాను. అటు కానీ ఇటువైపు కానీ మంచిగా కొండలు, గుట్టలు, లోయలు, చెట్లు, చేమలతో చాలా అందంగా ఉంది. మేము రోహతంగ్ పాస్కి వెళ్ళి కొంచెం దానికి ఎలాగైనా చేరుకోవాలని మేము బయలుదేరాము చాలా ఇంట్రెస్ట్తో. ఈ రోహతంగ్ పాస్ కానీ, నాథులా పాస్ ఇలాంటివన్నీ అంటే చాలా ఇష్టం. కాకపోతే అన్నీ ఎటు వెళ్ళలేం కదా. ఇదైతే కొంచెం ఈజీగా ఉందని చెప్పి దీనికి బయలుదేరాం అనమాట. చూడండి, అంత అటు పక్కన కానీ ఇటు పక్కన కానీ చక్కగా మంచు పర్వతాలన్నీ బాగున్నాయి. మేము వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 13 గంటల టైం పట్టేసింది మనాలి నుంచి రోహతంగ్ పాస్ వెళ్ళటానికి. దారిలో కొన్ని సీన్స్ మాత్రమే తీయగలిగాను. దారిలో యాక్ ఒకటి కనపడుతుంది అంతే, ఇంకేమీ వేరే ఏమీ కనపడలేదు. అలాగా ప్రయాణం సాగించి మేము ఆల్మోస్ట్ 11 o'clockకి చేరుకున్నాము. దారంతా బాగానే ఉంది, చాలా క్లైమేట్ అంతా సహకరించింది, వర్షం గట్రా ఏమీ లేదు. చాలా ప్రయాణం మాత్రం అద్భుతంగా జరిగింది. అంటే చాలామంది సంకోచిస్తూ ఉంటారు, ముఖ్యంగా ఆడవాళ్ళు, ఇలాంటి అడ్వెంచర్ ట్రిప్స్కి వెళ్ళటానికి దానికి. కానీ ఏమీ ఆలోచించకండి, మన జీవితం అనేది చాలా షార్ట్. ఉన్న జీవితాన్ని మనం కొంచెం ఎక్స్ప్లోర్ చేసి హ్యాపీగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. చూడండి, ఇంకా దగ్గరకు వచ్చేసాము రోహతంగ్ పాస్కి. రోహతంగ్ పాస్ దగ్గర మైల్ రాయి దగ్గర నిలబడి ఫోటో తీసుకోవడం అనేది నాకు జీవితంలో చాలా చెరిషబుల్ మూమెంట్.